ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వాళ్ళు ఈ 4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీ జీవితంలో భారీ కీలక మార్పులు జరగబోతూ ఉన్నాయి. మీ జీవితం ఒక కొత్త మలుపనేది తిరగబోతూ ఉంది. ముందుగా మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో, ఈ రాశి అన్నిట్లో కూడా ఎంతో ఓర్పు, సహనం కలిగిన రాశి జాతకులు ఎవరు అంటే మాత్రం ఈ రాశి వారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు చూడడానికి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తారు. కానీ వీరి మనసు చాలా వెన్ననమాట. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే ఈ రాశివారు చాలా గొప్పవారు. అలాగే ఓర్పు, సహనం ఎంతో ఉంటుందన్నమాట ఈ రాశివారికి. అలాగే ఎప్పుడైతే ఈ ఓర్పు, సహనం అనేది కోల్పోతారో, అటువంటి సమయంలో మాత్రం వీరికి ప్రళయం కూడా ఒక ఓర్పని చెప్పుకోవచ్చు. వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే ఈ రాశివారు ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా తక్కువగానే భావిస్తూ ఉంటారు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం అస్సలు నమ్ముకోరనమాట. అందువలన ఈ రాశివారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీకైతే కొన్ని మంచి రోజులు కూడా రాబోతున్నాయని మర్చిపోమాకండి. ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను, బాధలను ఎదుర్కోవడం అనేది జరిగింది. అలాగే జరుగుతూ ఉంది కూడా ప్రస్తుతం. కానీ రాబోయే 4 రోజుల తర్వాత మీ జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎప్పుడు ఆ బాధను ఎవరికీ కూడా చెప్పుకోరు. ఇక ఈ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు ఖచ్చితంగా సాగిపోతారు. ఈ 4 రోజుల నుండి తర్వాత కూడా మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా మీరు స్వీట్లనేది పంచిపెడతారు. అంతటి పెద్ద శుభవార్తలనేది మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి అంటే దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఎప్పుడూ కూడా మనం పక్క వాళ్ళ మాటే నమ్ముతూ ఉంటాం. కానీ మన మాట మనం ఎప్పుడూ కూడా నమ్మం. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం. ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెడతారో అప్పుడు మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2 పనులు మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని కూడా మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అనుకుంటాం మనం బాగాలేమని, మన పరిస్థితులు బాగాలేదు అని. కానీ చాలామందిని చూస్తే అవిటి వాళ్ళని చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి. అలా అని ఒకరితో ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు. ఎప్పుడు కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది ఆ దేవుడి నిర్ణయం మీదే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దైవనామస్మరణ అనేది మర్చిపోకుండా అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకనేది సాగించాలి. అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్‌లో ఉండిపోవడం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో! ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులనేది చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఇక అలా కూడా అస్సలు చేయకూడదు. ఆ దేవుడే మనకి తోడున్నాడు అనుకోని
ఒక అడుగు ముందుకు వేసి ఆ పననేది స్టార్ట్ చేయండి. అలాగే ఈ విధంగా చేస్తే మాత్రం మీరు ఎన్నో రకాల ఇబ్బందులనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఆ పని అవుతుందో లేదో అని ఇబ్బంది పడుతూ మీరు సమస్యలు చిక్కుకుంటూ ఉంటారనమాట. అలా చేయకుండా మీరు ఒక అడుగు నమ్మకంతో ముందుకు వెయ్యండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా అంటే ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి నమ్ముకోవడం. ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముకుంటామో అప్పుడే మన పననేది స్టార్ట్ అవుతుంది. అంటే మన పననేది చక్కగా జరిగిపోతుంది. అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా మీరు ఏ పని షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి. ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. ఇక ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఇప్పటి నుండి అంతా కూడా మీకు మంచే జరుగుతుందనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఈ 4 రోజుల తర్వాత నుండి మీరు మిఠాయిల్ని పంచిపెట్టుకోవచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతటి పెద్ద శుభవార్తననేది మీరు ఖచ్చితంగా వినబోతున్నారు ఈ 4 రోజుల తర్వాత. అలాగే మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఖచ్చితంగా మీరు వింటారు కూడా. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక, ఇక నుంచి మీరు కొత్తగా వ్యాపారాలను మొదలుపెట్టబోతున్నారు. ఈ కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని, మరియు మీరు విజయాలు సాధించాలని ఆలోచిస్తున్నారో, వాటన్నిటి గురించి కూడా మీకు మంచి పరిష్కారం అయితే దొరకబోతూ ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తయిపోబోతున్నాయి. ఇక మీరు ప్రతీదీ కూడా మీరనుకున్న విధంగా జరగబోతుంది. మీరనుకున్న స్థానానికి వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో, అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే ఇప్పుడు ఈ సమయం అనేది మీకు విజయం సాధించబోతుందని చెప్పుకోవాలి. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ నూతన ప్రారంభాల్లో వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటివరకు మీరు ఎదురు చూశారు. అవన్నీ కూడా మున్ముందు మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత మీ జీవితం అనేది ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా అంటే చాలా ఎక్కువ ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకి బెదిరిపోకుండా మీ పనిలో మీరు నిమగ్నం అయిపోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ, దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో, అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమనేవి అవుతాయి. అప్పటి వరకు మీరు ఎవరికైనా చెప్తే మీ పతనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ 4 రోజుల తేదీ నుండి తర్వాత మీ నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. మీరు అనుకున్న పనులైతే ఖచ్చితంగా స్టార్ట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా సరే శుభవార్తను వినే అవకాశాలైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం మార్పు లేదు. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది. అది ఏమిటి అంటే, మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. తద్వారా మీకంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే గుమ్మానికి మీరు గుమ్మడికాయని కట్టుకోండి. మీకున్న దిష్టి దోషాలు అన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయి. అలాగే మీ కష్టాలన్నీ దూరమైపోయి మీరనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ సహాయాన్ని కోరబోతూ ఉన్నారు. మీరు మాత్రం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా చూశారో,
ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అడగబోతూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని సహాయం కోసం ప్రార్థించబోతున్నారు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చాలా జాలిగుణం కలవారు. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటపెట్టాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీరు వాళ్ళకనేది మీరు వారి యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వద్దు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి? అనేది పూర్తి అంశాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. అలాగే మీ జీవితంలో రాబోయే 4 రోజుల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏమిటి? ఈ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. పక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఎందుకని ఇలా అంటున్నాము అంటే కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ వీడియోలన్నీ ట్రాష్‌రా ఎవరు ఏమి చూడొద్దు. అవన్నీ వాళ్ళు డబ్బుల కోసం చెప్తూ ఉంటారని. కానీ మన చుట్టుపక్కన మన నాశనాన్ని కోరుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు ఇలాంటివి ఎవరి మందిలో చూడకండి. ఇక మీకు రాబోయే 4 రోజుల తర్వాత అంతా కూడా మంచే జరగబోతుంది. మీకు మంచేమిటి, చెడేమిటి, దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది కూడా మీకు రాబోయే 4 రోజుల తర్వాత తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే దాని గురించి కూడా మీకు క్లియర్‌గా అర్థమైపోతుందనమాట. తర్వాత అన్ని విషయాలని జాగ్రత్తగా మిమ్మల్ని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక ఇక నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ రాశివారు ఇప్పటిదాకా ఎవరైతే అవలనే చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు. ఇంకా మీరు వేస్ట్ అని దేనికి పనికిరారు అన్నారో మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా మాట్లాడారో, చెడుగా చెప్పారో, అలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగబోతున్నారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని అంటారు. వాళ్ళందరూ నోరు మూయించే సమాధానాలైతే మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహము మార్పునే లేదు. మీ జీవితం అంత బాగా మారబోతుందనమాట. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించి సమాధానం ఇచ్చే సమాధానం అయితే ఆసనమైంది. ఇక నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది. రాబోయే ఈ 4 రోజులంటే అంటే చాలా గుడ్ న్యూస్ అనేవి రాబోతున్నాయి. మీరు చాలా అంటే చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి చాలా బాధపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి. అది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కూడా. ప్రతి ఒక్క సక్సెస్‌ని మీరు పొందుకుంటారు. అలాగే ఈ రాశివారు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం అంటే లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుండి మీరు లేజినెస్‌తో ఏ పని అనేది అవ్వదనమాట. మీరు ఖచ్చితంగా మీ బద్ధకాన్ని, మీ లేజినెస్‌ని వదిలిపెట్టాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్‌గా ఉండి మీ పనులు చకచకా చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా! పనులు వాటంతట అవే జరిగిపోతాయి అనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి, దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. అందుకని మీరు ఎప్పుడూ కూడా లేజినెస్, బద్ధకాన్ని వదిలిపెట్టేయాలి. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరి మీద ఆధారపడకుండా. ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయాలనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్‌గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా ఆ ఇద్దరు వ్యక్తులు మీకు బాగా నమ్మిన వాళ్ళు కావచ్చనమాట. అంటే ఎట్నుంచైనా కానీ మీ బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ ఇలాగ ఎవరైనా కానీ, లేదా మీ లైఫ్‌లో ఇంతకు ముందే ఉండొచ్చు. కానీ
మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది మాత్రం గుర్తుంచుకోండి. అటువంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితిలో మీరు వాళ్ళని మాత్రం మళ్ళీ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం అనేది కొంతమంది చేసే పనులనమాట. ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా జీవితంలో నమ్మవద్దు. ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్‌లోనే ఉన్నారు. ఈ రోజుల్లో రిలేటివ్స్‌లోనే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు మన రిలేటివ్స్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఒకరు బాగుపడుతున్నారంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో మన బంధువులే ఇలా ఉన్నారు. ఎందుకంటే ఇది కలికాలం. ఈ కలికాలంలో బంధువులు ఉండరు. బాంధవ్యాలు ఉండవు. ఏమీ కూడా ఉండవు. మన తోబుట్టువులు కూడా రాజు రోజుకి ఉండరనమాట. ఒకరు ఓన్లీ మీరు, మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు ఇంతవరకే మీ కుటుంబం అనేది. ఇక బయట వాళ్ళకి ఈ రోజుల్లో బాంధత్వం అనేది తెగిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం ఎదుగుతున్నామంటే ఈర్ష్య పడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ, మిమ్మల్ని నమ్మిస్తూ, మోసం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని పొగుడుతున్నట్లు పొగుడుతూ ఉంటారు. వెనకాల మాత్రం గోతులనేవి తీస్తూ ఉంటారు. కాబట్టి మీరు మీ బంధువుల్లో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు? ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. మీరే గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఎవరు అనేది. మన బంధువులు ఇంతకుముందు ఎలా మనతో ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? అంతకుముందు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? మనం అడిగినప్పుడు సహాయం ఎవరు చేశారో, ఎవరు చేయలేదో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఇందులో ఎలాంటి సందేహం, మార్పు అనేది అస్సలు లేదు. కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఈ రాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసేసుకోండి. ఎవరి మీద కూడా మీరు ఆధారపడవద్దు. ఒకరి మీద ఆధారపడేవారంటే ఒక మీద ఆధారపడి వదిలేశారు అంటే మాత్రం ఆ పని ఎప్పటికీ కూడా అవ్వదనమాట. పక్క వాళ్ళ మీద మీరు ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్‌లో బాగా సెటిల్ అవుతారు. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఏ పనులు చేయాలి అనేది మీరు గమనించుకోండి. మీరు పని స్టార్ట్ చేసే ముందల ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదో చూసుకోండి. అంతకుముందు మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరి గురించి ఆలోచించండి. అలా అని సహాయం కోసం వస్తే మాత్రం మీ దగ్గర మాత్రం ఉంటే ఆ పని చేయండి. అంతేకానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. మిమ్మల్ని నమ్మించి మోసం వాళ్ళని మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. తెలుసుకున్నారు కదండీ! రాబోయే 4 రోజుల్లో మీకెలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి.